రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కులు నిధుల విషయంలో చెప్పుకోదగ్గ మంచి విషయం అయితే ఢిల్లీతో సఖ్యతతో మెలగడమే అన్నమాట. ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. మీరు నాకు చేయవలసిందల్లా ఒక్కటే ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నాకు బోల్డ్ అని మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు చాలా చాలా ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి, ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు నాకు కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయిస్తే నేను మీకు జరుగుతున్న అంశాల మీద నా ఒపీనియన్ని మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు రోజు బోల్డ్ అని వీడియోలు చూస్తూ ఉంటారు కదా, సో కాసేపు నా వీడియో కూడా చూడండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు అర్థమైపోతుంది. కామెంట్స్ పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోతూ, నేను చదువుతూ ఉంటాను, ఎందుకంటే మీ అభిప్రాయాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు టాపిక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. తాజాగా రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి రాజ్భవన్ ముందు ధర్నాకు దిగారు. వందలాది మంది కార్యకర్తలను వెంటేసుకుని మణిపూర్ అల్లర్లు, అదాని అవినీతిపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే మణిపూర్లో కొన్ని దశాబ్దాలుగా 2 జాతుల మధ్య వైర్యం జరుగుతూనే ఉంది, అది కొనసాగుతుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా అల్లర్లు జరిగాయి. గిరిజన జాతుల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించాలంటే చాలా సమయమే పడుతుంది కదా, దాదాపు 120 yearsగా. ఇక అదాని విషయంలో అయితే ఎక్కడో అమెరికాలోని కోర్టు విచారణకు ఆదేశిస్తే ఇక్కడ చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగా లేదు. ఆధారాలుంటే అమెరికానే కదా శిక్ష విధిస్తుంది. అదే జరిగితే అదానికి అమెరికాలో ఉన్న వ్యాపారాలన్నీ మూసుకోవాల్సి వస్తుంది కదా. అయితే ఈ 2 వివాదాలతోనూ తెలంగాణకు అసలు సంబంధమే లేదు. అయినా సరే రేవంత్ రెడ్డి ధర్నా ఎందుకు చేసినట్లు, దీనికైతే బోలెడని డౌట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ ధర్నాను డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చేశారని పలువురైతే అనుకుంటూ ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పాలనా వర్గాలు చేపట్టిన తర్వాత ఏడాది పూర్తయినా సరే ఇంకా నెరవేర్చని పథకాలు, అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, అసలు రేవంత్ రెడ్డి ఏడాది పాలన అంతా కూడా గమనిస్తే వందల కొద్ది వైఫల్యాలే ఇట్టే కనిపిస్తున్నాయి కదా. వాటిని ఒకసారి పరిశీలిస్తే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ అయితే మనకు అర్థమైపోతాయి. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, అది అందరికీ తెలుసు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కాగ్ 2021-22 ఆర్థిక సంవత్సరం నివేదికలో స్పష్టం చేసింది. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చిన అప్పులు కలిపి FRBM లిమిట్ అయితే మించిపోయిందని చెప్పి వెల్లడించింది. గ్యారంటీ అప్పుల విషయంలో పారదర్శకత్వం లోపించిందని, చివరికి వాటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసేసింది. అయితే కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిని తప్పుపట్టింది కూడా. 2019 నవంబర్ లోపు ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రెవెన్యూ లోటు పెరిగిపోయిందని, కొన్ని ప్రభుత్వ పథకాలకు కేటాయించిన మేర నిధులను ఖర్చు పెట్టలేదని కాగ్ చెప్పింది. వడ్డీల భారం కూడా పెరిగిపోయిందని, బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయాల మధ్య బాగా అంతరం ఉందని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు పరిస్థితి. ఇంత గడ్డు పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తయినా సరే ఆర్థిక నిర్వహణపై ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల కూడా చేసింది. రాష్ట్ర అప్పులు 6.71 లక్షల కోట్లకు చేరుకున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అయితే వెల్లడించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో 3.99 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోతుంది కదా. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? కేసీఆర్ చేసిన అప్పులపై కాంగ్రెస్ ఈ సంవత్సర కాలంలో అసలు తీసుకున్న చర్యలేంటి? వాటిని పునరుద్ధరించడానికి ఏమైనా చర్యలు చేపట్టారా అనే ప్రశ్నలకైతే ఇంతవరకు ఆన్సర్ లేదు. కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఉత్తిగిన్నెలో చేతులు పెట్టిందని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని రీస్కెడ్యూల్ చేస్తామని గతంలోనే చెప్పారు కదా. రీస్కెడ్యూల్ అంటే అప్పటికే ఉన్న అప్పుల టైంని మరింత కాలం పెంచమని బ్యాంకులతో చర్చలు జరపడం అన్నమాట. సో ఆ విధంగా అప్పులను రీస్కెడ్యూల్ చేసుకుంటే కొత్త అప్పులు తీసుకోవడానికి వీలవుతుంది. అండ్ దీంతో పాటు ఆ అప్పులు తీర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం కూడా లభిస్తుందన్నమాట. ఈ విషయం పట్ల ప్రభుత్వం దాదాపు 9 నెలల తర్వాత తేరుకుంది. ఆగస్టులో కేంద్రం నుంచి తీసుకున్న అప్పులను రీస్కెడ్యూల్ చేయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అయితే కేవలం అప్పుల రీస్కెడ్యూల్కి మాత్రమే ప్రభుత్వం పరిమితి అయితే ఇచ్చిందనమాట. అది ఎంత మాత్రమూ ఫలితాలనైతే ఇవ్వదు.
రాష్ట్ర అప్పులను తీర్చడానికి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేంటి? ఏ చర్యలు తీసుకోకపోగా కేసీఆర్ పైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటే లాభమేంటి అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది కాస్త ఆత్మస్తుతి, పరనింద కాదు, సంక్షేమం, అభివృద్ధి అనే వాటిపైన దృష్టి పెట్టాల్సి అయితే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా సంక్షేమ పథకాలను అయితే ప్రకటించింది కదా. 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి మించిన పథకాలను అయితే ప్రకటించారు. అయితే ఇప్పటికే వీటిలో అమలవుతోంది కేవలం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్సు పథకం మాత్రమే. ఇక మిగిలిన పథకాల అమలు గురించి అయితే ఏం చేయాలో ప్రభుత్వానికి పాల్పోవడం లేదు. సోనియా గాంధీ పుట్టినరోజు నాటికి అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చెయ్యి చూపించి చేతులెత్తేసింది. ఈ విషయాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంగీకరించారు కూడా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని, అందుకే సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటించేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి ప్రతి ఇంటికి పథకాలను చేరవేస్తామని అయితే అంటున్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కేసీఆర్ పైనే విమర్శలకు దిగుతూనే ఉన్నారు. పథకాల అమలు పట్ల రేవంత్ రెడ్డి పడుతున్న అగచాట్లను చూడలేక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పథకాల హామీల పట్ల కీలకమైన వ్యాఖ్యలైతే చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు హామీలపై జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన కోరారు. అందుకు తగినట్లే హామీలని ప్రజలకు గుప్పించాలని కూడా తెలిపారు. అమలు కాని హామీలనిచ్చి నవ్వుల పాలు కావద్దని ఆయన మంచి సలహా కూడా ఇచ్చారన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని ఓడించడానికో లేక విపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంచనాలు సరిగ్గా అంచనా వెయ్యలేకో కాంగ్రెస్ పార్టీ పథకాలను అయితే ప్రకటించేసింది. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడిన 5 గ్యారంటీలకు మరొకటి జోడించి మొత్తం 6 గ్యారంటీలు తెలంగాణలో అయితే ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు, ఆర్థిక నిర్వహణ, వనరుల సద్వినియోగం గురించి ప్రభుత్వానికి అసలు క్లారిటీ ఏమీ లేకపోయింది. దీన్ని బేరీజ్ వేసుకొని రేవంత్ సర్కారు అడుగులేస్తే బాగుండేది. ప్రస్తుతానికైతే కొన్ని పథకాలు ప్రకటించి మరికొన్నింటికి ఒక సరైన సమయంలో అమలు చేస్తామని ప్రకటించి ఉండింటే బాగుండేది. కానీ అలాగే చేయలేదు. అరకొర పథకాలను అమలు చేసేసింది. దీనివల్ల చాలా మందికి పథకాలు అసలు అందడం లేదు. ఫలితంగా పథకాల అమల్లో పొందాల్సినటువంటి కీర్తి కంటే జనాలు నానా రకాలుగా అనుకుంటూ అప్పకీర్తి మూట కట్టుకుంటున్నారు. ఏపీలో సంక్షేమం పైనే పూర్తిగా దృష్టి పెట్టేసేసి మౌలిక సదుపాయాల్ని విస్మరించిన జగన్ పరిస్థితి ఏమైందో రేవంత్ రెడ్డి ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది కదా. ప్రస్తుతం మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేట అయితే బాగా కొనసాగిస్తుంది. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కులు నిధుల విషయంలో చెప్పుకోదగ్గ మంచి విషయం అయితే ఢిల్లీతో సఖ్యతతో మెలగడమే అన్నమాట. వారు కేసీఆర్ చేసిన తప్పును ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదు. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే మెలుగుతున్నారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వాన్ని కొంచెం అభినందించాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించినటువంటి నిధులను పొందడంలో చాణక్యత అయితే చూపుతున్నారు కదా. రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా కాస్త ముందుకెళ్లిపోతూ ఉన్నారు. దీనివల్ల కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులైనా రాష్ట్రానికి అందజేయడానికి అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రానికి అవసరమైన అప్పుల్ని కూడా సంపాదించుకుంటున్నారు. అయితే ప్రభుత్వాన్ని కేవలం అప్పులతో నడిపించటము అన్నది కొంచెం కష్టమైన విషయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గమనిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిపైన కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. అయితే దృష్టి పెట్టట్లేదని అనిపిస్తుంది. ఇటు రాష్ట్ర అప్పులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం అన్నింటిలో రేవంత్ అయితే విఫలం అయ్యారని చెప్పేసి ఈ 1 yearలో అర్థమవుతుంది. వీటిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే ఏదో ఒక అంశం వైపు దృష్టి మారేలాగా చెయ్యాలి. అందుకే అందులో భాగంగా ఇప్పుడు అదానీ, మణిపూర్ వంటి అసలు అనవసరమైన అంశాల పట్ల కేంద్రంతో యుద్ధానికైతే దిగుతున్నట్లు కనిపిస్తలేదు. అసలు ప్రజలు రేవంత్ రెడ్డి అనుకున్నంత అమాయకులేమీ కాదు అన్నది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొని పాలనపై దృష్టి సారిస్తే మంచిది. ఒకప్పట్లాగా ప్రజల్ని మోసం చేయడానికి లీడర్లకు మాత్రమే తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజలే లీడర్ల కంటే మహా ముదురుగా తయారయ్యారు. సో ఏ ప్లాన్ వేసినా వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. పైగా మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ఊహించుకున్న ప్రజలు ఎక్కువైపోయారు. కాబట్టి కొంచెం డెవలప్మెంట్ వైపు దృష్టి సారిస్తే బాగుంటుంది, అనవసరమైన విషయాల్ని తెలుపుకోకుండా. సో ఇదే అన్నమాట ప్రస్తుతం తెలంగాణలో అనుకుంటున్నవి. మరి మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి అంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేసి లైక్ కొట్టేసేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే నేను బోల్డ్ అన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మరెందుకు ఆలస్యం, మళ్ళీ ఇంకో మంచి సబ్జెక్ట్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.